హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం పాతకాలం నాటి పొట్లకాయ పెరుగు చట్నీ చూద్దామా. పొట్లకాయ పెరుగు చట్నీ చేయాలంటే ఇదిగో చూడండి. ఫస్ట్ ఇట్లా పొట్లకాయలు తొరగాలి. పొట్లకాయలు మీరు రెండు విధాలుగా చేయొచ్చండి. పొట్లకాయ పెరుగు చట్నీ ఇది ఒక పొట్లకాయలు ఇలా కట్ చేసేసేసి ఉప్పులో వేసి ఊరేసి వాటర్ తీసేసేయచ్చు. లేదా అంటే తాలింపు వేసి డైరెక్ట్ గా పొట్లకాయలు తాలింపులో వేసేసి ఉడికించచ్చండి. కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా సాల్ట్ వేసి దీన్ని ఒక్కసారి ఇలా కలతిప్పాలండి. ఇలా సాల్ట్ వేయండి. వేసినాక ఇలా డిప్ చేసి ఇలా ఫ్రై చేస్తే ఇలా తిప్పితే సరిపోతుందండి. ఒక్క 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత చూద్దాం. ఇదిగోండి ఒకసారి ఇదిగోండి ఉప్పు వేసి ఊరబెడితే ఇలా అవుద్దండి. ఇలా వాటర్ వస్తాయి. ఇలా వాటర్ డిప్ చేసేసేసేసి తీసుకోవాలండి. ఇలా వాటర్ తర్వాత తాలింపు వేయాలండి. దీనిలో తాలింపు వేసేయాలి. తాలింపు వేసి తాలింపులో కావాల్సిన దినుసులన్నీ వేయాలండి. ఫస్ట్ ఆవాలు ఇగోండి. పిల్లలు డైజెషన్ పర్పస్ కోసం ఇంగు వేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఆవాలు వేద్దాము. తర్వాత జీరా అండ్ నెక్స్ట్ పసుపు. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదే లేదు. అండ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం. నెక్స్ట్ ఈ పొట్లకాయలను తీసుకొని ఇలా వాటర్ డిప్ చేసినాక తాలింపులో వేయాలండి. తాలింపులో వేసినాక ఒక్క విజిల్ రానివ్వాలి. నేను విడిగా పెడుతున్నాను, మా ఇంట్లో విడిగా తింటారు. జస్ట్ ఒక్క 1 విజిల్ రానిస్తే కుక్కర్లో తీసేసి 1 విజిల్ రాసి లైట్గా చిటికి నీళ్ళు వాటర్ పోసి ఒక్క నిమిషం ఉడికిచ్చి తీసేసినాక మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పొట్లకాయ ఇందాక మనం మగ్గబెట్టాం కదా, ఆ పొట్లకాయ మగ్గబెట్టినాక ఇలా అవుతుంది. ఇలా తీసి ఒక్క 5 మినిట్స్ ప్యాన్ కింద వేడి చల్లారేదాకా ఉంచండి. ఆ తర్వాత ఈ పొట్లకాయ పెరుగు చట్నీలో మీరు పెరుగులో ఒక్కోసారి పెరుగు ఇలా సాఫ్ట్గా చేసుకోండి. పెరుగు గడ్డ పెరుగు అయితే బాగోదు. ఇలా తిప్పి సాఫ్ట్గా చేయండి. సాఫ్ట్గా చేసి మీరు 2 స్పూన్స్ ఆర్ 2.5 స్పూన్స్ చిల్లీ పేస్ట్ వేసుకోండి. చిల్లీ పేస్ట్ వేసుకుని ఒక్కసారి ఇలా తిప్పండి.